నవంబర్ 10 గ్వాలియర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నగరంలో ఓట్ల లెక్కింపు రోజు రాత్రిపూట భద్రతా వ్యవస్థ పటిష్టంగా ఉంది. ఆ బాధ్యతలను డీఎస్పీలైన రత్నేష్ సింగ్ తోమర్, విజయ్ భదౌరియాలకు అప్పగించారు. అయితే అప్పటికే రాత్రి 1 గంట సమయమైంది. ఇద్దరు డీఎస్పీలు కూడా భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక అర్ధరాత్రి పూట 1 గంట దాటిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరారు. అయితే వెళుతూ ఉండగా చలిలో తమ కారు లైట్ ఫోకస్లో నుంచి ఒక బెచ్చగాడు కనపడ్డాడు. చలికి వణికిపోతూ ఉన్నాడు. ఇద్దరు డీఎస్పీలు కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకొని కారు ఆపారు. వణుకుతున్న ఆ బెచ్చగాడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగారు. అతనేం చెప్పకుండానే వారి దగ్గర ఉన్న కోటు అలాగే బోట్లను కూడా తీసి ఆ బెచ్చగాడికి ఇచ్చేశారు. మరి ఆ బెచ్చగాడి శరీరంలో ఏం వైబ్రేషన్ మోగిందో ఏమో కానీ, లేక ఆ పోలీస్ కోటు అతనికి తాకటం వలన కోమాల నుంచి పేషెంట్ లెగిసినట్టుగా ఒక్కసారిగా వాళ్ల వైపు చూశాడు. చూడడమే కాదు, వారిద్దరిని ఒక్కసారిగా పేర్లు పెట్టి పిలిచాడు. తోమర్, భదౌరియా అని ఒక్కసారిగా పిలవగానే ఆ ఇద్దరు పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెనక్కి వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే ఒక్కసారిగా హుటాహుటిన ఒకరి ముఖం ఒకరు మళ్ళీ చూసుకొని ఫాస్ట్గా అతని దగ్గరికి వచ్చేశారు. ఎవరు నువ్వు అని అడిగారు. ఆ చీకట్లో అతనెవరో వాళ్ళకి తెలియలేదు. కానీ ఆ బెచ్చగాడు కూడా చెప్పలేదు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడున్న వారి స్టాఫ్తో అతడిని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఎవరు నువ్వు అని మళ్ళీ అడిగినా వారి దగ్గర నుంచి మాట రాలేదు. కానీ ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న లైట్ల వెలుతురులో నుంచి తీక్షణంగా ఆ బెచ్చగాడిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆ ఇద్దరు పోలీసులు. అతను మరెవరో కాదు, షార్ప్ షూటర్ మనీష్ మిశ్రా. ఆ బిచ్చగాడు మరెవరో కాదు, వారిద్దరి పాత స్నేహితుడు మనీష్ మిశ్రా. అతను కూడా ఒక పోలీస్ ఆఫీసర్. అంతే, ఆ రాత్రికి అతన్ని అక్కడ జాగ్రత్తగా చూసుకున్నారు. ఉదయాన్నే అతని గురించి వాకప్ చేయడం మొదలుపెట్టారు. తమ స్నేహితుడు బెచ్చగాడిగా ఎలా మారాడు, అసలు ఇన్నాళ్లు ఎక్కడున్నారు అని తీక్షణంగా పరిశోధించడం మొదలుపెట్టారు. గ్వాలియర్లో ఝాన్సీ రోడ్డు ప్రాంతంలో కొన్ని ఏళ్లుగా, అంటే దాదాపుగా 10 ఏళ్లుగా వీధుల్లో బికారిగా తిరుగుతున్న మనీష్ మిశ్రాను వారు ఇన్నాళ్లకు గుర్తించారు. మనీష్ మిశ్రా 1999 బ్యాచ్ అధికారి. అతను ఒక షార్ప్ షూటర్. మనీష్ మిశ్రా మానసిక స్థితి సరిగా లేనందువల్ల ఆయన ఈరోజు ఈ దీనస్థితిలో ఉన్నారు. 1999లో సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగంలో చేరారు. రత్నేష్ సింగ్ తోమర్, విజయ్ భదౌరియా ఇప్పుడు డిఎస్పీలుగా ఉన్నారు. వీరిద్దరూ కూడా ఇతనికి ప్రాణ స్నేహితుడు. తమ పాత స్నేహితుడు అలా దారి పక్కన దీనస్థితిలో చూసి వారిద్దరూ కూడా చలించిపోయారు. తమతో పాటు ఆయన తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ ఆ పోలీస్ స్టేషన్ నుంచి అతను రాలేదు. ఇక వెంటనే అతని ఫ్యామిలీ డీటెయిల్స్ సేకరించారు. చైనాలో ఉన్న మనీష్ సోదరికి ఫోన్ చేశారు. ఆయన పరిస్థితి గురించి విచారించి ఇక ఆమె కూడా వీళ్ళంత త్వరలో వస్తానని, మనీష్ని మామూలు మనిషిగా చేయటం మీ బాధ్యత అని ఆ ఇద్దరు పోలీసులకు ఆ బాధ్యతను అప్పగించింది. ఇక మనీష్ మిశ్రా తల్లిదండ్రులు సైతం వృద్ధాప్యంలో ఉన్నారు. 1995 నుంచి 2005 వరకు మనీష్ మిశ్రా ఉద్యోగం చేశారు. అప్పట్లో దతియా జిల్లాలో పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉండేవారు. ఆ తర్వాత వృత్తిరీత్యా వచ్చిన సమస్యల వల్లే ఆయన మానసిక పరిస్థితి దెబ్బతింది. మొదట 5 ఏళ్లు ఆయన ఇంట్లోనే ఉండిపోయారు. చికిత్స కోసం ఆయన్ను ఎన్నోసార్లు చికిత్సా కేంద్రాల్లోనూ ఆశ్రమంలోనూ చేర్పించినా కూడా అక్కడి నుంచి కూడా పారిపోతూ ఉండేవారు. ఎక్కడికి వెళ్ళిపోయారో కుటుంబానికి కూడా తెలిసేది కాదు. ఇక ఆ తర్వాత కొన్నాళ్లకు భార్యతో విడాకులైపోయాయి. విడాకులైన కొన్నాళ్లకు అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇక ఆ తర్వాత మనీష్ మిశ్రా గురించి ఎవరు కూడా అంతగా పట్టించుకోలేదు. కానీ ఒక్కసారిగా ఈ పోలీసులకు ఎదుర్కోవడంతో, అది కూడా అన్ని సంవత్సరాలైనా సరే వారిని పేరు పెట్టి పిలవడమే ఇప్పుడు ఆ స్నేహితులకు ఆశ్చర్యంగా మారింది. ఇక తమ స్నేహితులే అది ఒక బాధ్యతగా తీసుకొని స్వచ్ఛంద సేవా సంస్థ సాయంతో అతడిని ఆశ్రమంలో చేర్పించారు. అంతేకాదు రోజు వచ్చి అతని యోగక్షేమాలు అడిగి మరీ తెలుసుకుంటున్నారు. అతడిని బిచ్చగాడి రూపం నుంచి సాధారణ మనిషిగా మార్చారు. ఆయన సాధారణ జీవితం ప్రారంభించడానికి కావలసిన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తమ స్నేహితుడు కోలుకొని మామూలు జీవితం ప్రారంభించాలని వారిద్దరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరి మనీష్ మిశ్రా త్వరగా కోలుకోవాలని, తన ఫ్యామిలీకి దగ్గర కావాలని కోరుకుందాం. అయితే ఒక చిన్న ప్రశ్న, మనీష్ మిశ్రాకు ఇన్నేళ్ల తర్వాత ఒక్కసారిగా వారి పేర్లు ఎందుకు జ్ఞాపకం వచ్చాయి? అతడి శరీరంలో ఆ పోలీస్ కోట్ తగలగానే ఏమైనా వైబ్రేషన్ వచ్చిందా? నిజంగా ఇలాంటివి జరుగుతాయా? నిజంగా అతనికి తెలివి ముందే ఉంటే తానే తన స్నేహితుల దగ్గరకు కానీ లేదా బంధువుల వద్దకు కానీ వెళ్ళేవాడు. కానీ అదే సమయంలో వారి పేర్లు ఎందుకు గుర్తొచ్చాయి? వారిని మాత్రమే ఎందుకు గుర్తుపట్టాడు అనేదే ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏమిటి? మీ కమెంట్ తప్పకుండా కమెంట్లో తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.